హాయ్ హలో అండి, నేను మీ శ్రీనిలాక్స్. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఉన్నది కోనసీమ పక్కన ఉన్న యానం పాండిచేరి దగ్గర ఉన్నాం. అయితే మనం ఎదుర్లంక టు యానం బ్రిడ్జి దగ్గర నుండి ఈ వీడియో స్టార్ట్ చేసుకుని యానం బ్రిడ్జి కింద నుండి ఈ పక్కన బీచ్లో ఉండిద్ది ఇది చూసుకుంటూ యానం లోపల నుండి మొత్తం మళ్ళీ ఇదే బ్రిడ్జి కాడికి ఒక వ్యూ మొత్తం చూపించుకుంటూ తీసుకొస్తాను. నేను వచ్చింది ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చానండి. అంటే జనం ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి ముందే స్టార్ట్ చేశాను ఈ వీడియో తీయడం. నేను ఎప్పుడు తీసినా ఎండలోనే తీస్తా, అలాంటిది కొంచెం ఎర్లీగా వచ్చాను తీయడానికి. ఒకసారి ఈ వ్యూ మొత్తం చూడండి. ఇక్కడ యేసుప్రభు బొమ్మ ఉంటుందండి. ఇది ఒక బీచ్లో ఉండిద్ది. ఈ సండే రోజు సెలవులు పండగలు వచ్చినప్పుడు ఇక్కడ పిల్లలతో వచ్చి సరదాగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కింద గృహాల్లో ఉన్నాయి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మేము పండగలు అవి వచ్చినప్పుడు ఊరు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఈ బ్రిడ్జి వ్యూ చూడండి ఎట్టుందో, చాలా బాగుంటుందండి. ఇక్కడ నుంచి యానం లోపలికి బయలుదేరదాం. ఆ ఎదర శివలింగం మీద నీళ్లు పోతాయి కదా ఏనుగులు, అక్కడ వరకు వెళ్ళి అటు నుంచి లోపలికి వెళ్దాం. సరే, ఇక్కడ నుంచి మొదలెడదామండి. ఈ వీడియో కంటే ముందు ఒక వీడియో పెట్టాను కిన్నర్స్ అనేది, పెద్దగా వ్యూస్ ఏం రాలేదు. ఇక్కడ చూడండి ఎర్ర చందనం దొంగలు ఎడ్ల బళ్ళ మీద పెట్టారు. అంటే నిజంగా కాదు, ఏవో డమ్మీ. బీచ్ ఏరియా కదా, షోయింగ్ పెట్టారు. అది బాగానే ఉంది, కాకపోతే ఆ వీడియోకి పెద్దగా వ్యూస్ రాలేదు. బాలయోగి గారి వీడియో బాగా వ్యూస్ వచ్చిందని 1500 మంది చూసారు, బాగానే. దయచేసి నేను ఎండలోని వానలో అన్నట్టుగా తిరుక్కుంటూ వీడియోలు తీస్తున్నాను. దయచేసి వీడియోలు చూడండి, నచ్చితేనే లైకులు కొట్టండి, కానీ వీడియో మాత్రం చూడండి. మీరు ఇలా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి సముద్రం 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఇది గోదావరి 2 పాయలుగా చీలి, ఒకటి కొండలేశ్వరం మీదుగా పల్లంకూరు సైడు అటు వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. రెండో పాయ అన్నంపల్లి నుంచి ఇటు యానం సైడ్గా వచ్చి ఇక్కడ సముద్రంలో కలుతుందండి. ఇది రెండో పాయ. ఇక్కడ బీచ్లో ఉండడానికి కూడా కారణం సముద్రం పక్కనేనండి, అందుకని ఇక్కడ బీచ్లో ఉండిద్ది. ఈ ఏరియా అంతా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి చేపలు వేటాడే బోట్లు. ఇక్కడ చేపలు చాలా రకాలుగా చేపలు దొరుకుతున్నాయి. సముద్రం చేపలు, కట్ట చేపల దగ్గర నుండి పీతలు, పులస చేపలు, ఇంకా చాలా రకాలు ఉంటాయండి. పండుగప్పలు, రకరకాల చేపలు ఉంటాయి. కానీ చౌకగా కూడా దొరుకుతాయిలేండి. ఇక్కడ బాగానే ఉంటాయి చేపలు. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే మార్కెట్ ఉండిద్ది, కానీ అక్కడికి వెళ్ళడానికి మనకి టైం చాలదండి. నేను పెట్టే వీడియో 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. ఈ నెక్స్ట్ ఎప్పుడన్నా ఆ మార్కెట్ ఒకటే మీకు చూపిస్తాను. అట్లాగే ఈ యానంలో పెట్రోలు తక్కువ రేటు ఉండిద్దండి. మనకి 108, 110 ఉంటే ఇక్కడ 97 అట్లా ఉంటుంది. నేను పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి రేటు కూడా చూపిస్తాను మీకు. అట్లాగే ఇంకోటి కూడా తక్కువే అని చెప్పొచ్చు చెప్పకూడదు. మందు కూడా తక్కువే ఇక్కడ. మందు అంటే బ్రాందీ అవి కూడా రేట్లు తక్కువ ఉంటాయంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏ వస్తువు మీద అయినా సరే ట్యాక్స్ అన్నది ఉండదండి, అందుకని ఇక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి అంటారు. ఎర్లీ మార్నింగ్ చేపలు వేటాడుకొని వచ్చిన తర్వాత ఇక్కడే ఎక్కువ శాతం దొరుకుతాయి. ఇక్కడ నుండి మార్కెట్కి వెళ్ళిపోతాయండి చేపలు. ఈ పక్కన కనపడుతుంది కానీ లైట్ హౌస్ లాగా, ఇదిగో బిల్డింగ్ చూడండి, సేమ్ షిప్ లాగా కట్టారు. ఈ పైన లైట్ హౌస్ టైప్లో పెట్టి బిల్డింగ్ చాలా బాగుంది చూడండి. సేమ్ షిప్లా ఉంది కదా, అదిగో వ్యూ చూడండి, ఏనుగులు. సరే, ఇక్కడ నుంచి లోపల బయలుదేరదాం. ఈ పక్కన గుడి ఉంది, దత్త మణికంఠ స్వామి గుడి, ఏదో పూజా మందిరం అంట. లోపలికి వెళ్తే టైం చాలదండి మనకి, డైరెక్ట్గా యానం లోపల బయలుదేరదాం. ఈ రోడ్డు డైరెక్ట్గా వెళ్ళిపోతే మున్సిపల్ ఆఫీస్ వస్తాను, యానం మున్సిపల్ కార్పొరేషన్. ఏదో పెళ్లి జరుగుతున్నట్టుంది భారీ ఎత్తున. ఈ వీడియో గత వారంలోనే పెట్టాలి. ఇక్కడ చర్చి చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్ద చర్చ్ ఇది. అయితే కొంచెం పెట్టడానికి లేట్ అయిపోయిందండి వీడియో, అందుకని ఈ వారం పెడుతున్నాను, ఆదివారం. ఇప్పుడు మనం చూసాం కదండి, అది మున్సిపల్ ఏరియా. నేను ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల మనుషులు కానీ పెద్దగా లేరు, అలాగే షాపులు కూడా ఏం పెద్దగా తీయలే. అదే షాపులు తీసే టైం ఉంటే మనకి ఇక్కడ
బండి మీద వెళ్ళి వీడియో కూడా తీయలేము, అంత జనాలు రద్దీగా ఉంటారు. ఇంతకుముందు ఇక్కడ గుడి ఉండేదండి. ఆ గుడి తీసేసి వెంకన్న బాబు గుడి ఇప్పుడు కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది కూడా చూపిద్దామని ఇటు వచ్చాను. కాకపోతే గుడి కన్స్ట్రక్షన్లో ఉంది. ఇటు నుండి డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళి మళ్ళీ ఎదురులాంక బ్రిడ్జి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ మందు రేట్లు తక్కువే, బీర్లు కూడా రేట్లు తక్కువ ఉంటాయంటే. అలాగే వేపిన చేపలు, అవి సముద్రం చేపలు అండి, ఫ్రై ఇలాంటివి కూడా చాలా బాగా ఎక్కువ దొరుకుతాయి. సండే వచ్చిందంటే ఇక్కడ భలే ఎంజాయ్ చేస్తారు వచ్చి. అట్లా ఇదిగో చూడండి, ఇటు నుండి మనం యానం బస్ స్టాండ్ లోపలికి వెళ్దాం. ఇది బస్ స్టాండ్, యానం బస్ స్టాండ్ అండి. ఇది అమలాపురం సైడ్ నుండి వచ్చే బస్సులు, కాకినాడ నుంచి వచ్చే బస్సులు ఇక్కడికి వచ్చి ఇటు నుండి కాకినాడ వెళ్ళిపోయి కాకినాడ వెళ్తాయి, అమలాపురం సైడ్ వెళ్ళి అమలాపురం వెళ్తాయి. ఇప్పుడు ఆ వెంకన్న బాబు గుడి చూసాం కానీ ఆయన రథం అండి ఇది. ఉత్సవాలు జరిగినప్పుడు ఆ రథం మీద ఊరేగిస్తారు. ఇక్కడ నుండి బయలుదేరి పెట్రోల్ బంక్కి వెళ్దాం. ఒకసారి మీకు పెట్రోల్ బంకు రేటు చూపిస్తాను కదా, డైరెక్ట్ బంకు దగ్గరికి వెళ్దాం. ఈ పక్కన ఒక చెరువు ఉంటుందండి, ఇది వాటర్ ట్యాంక్ అనుకుంటా. ఆ చెరువు మనం వెళ్ళే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ పెట్రోల్ బాగానే తక్కువగా దొరుకుతుందండి ఇక్కడ రేటు. అంటే మన ఆంధ్ర గవర్నమెంట్ రేటు ప్రకారం 111 ఎంత ఉంది కదండి. ఇక్కడ పాండిచేరి గవర్నమెంట్ రేటు ప్రకారం 97 ఎంత ఉంటుంది చూడండి, చూపిస్తా. ఇదిగో 97 ఉంది కదా. కాకపోతే ఏంటంటే 10 లీటర్లు కొట్టించాం అనుకోండి, 1 లీటర్ ఎక్స్ట్రా వచ్చింది. అందుకని ఇక్కడ కొట్టించుకొని వెళ్ళిపోతూ ఉంటా ఊరు వచ్చినప్పుడు. మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా అమలాపురం టు కాకినాడ బైపాస్కి వెళ్ళిపోయి, ఈ బైపాస్ నుండి డైరెక్ట్ ఎదురులంక దగ్గర ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఈ వీడియో ఎండ్ చేస్తాను. అక్కడికి 10 నిమిషాలు పూర్తి అయిపోద్ది. చూడండి, ఇదిగో యానం ద్వారం. ఇది ఈ ద్వారానికి ఆపోజిట్గా ఉన్న దారి ఇది ద్రాక్షారాం వెళ్ళే దారి. ఇటువైపు ఏమో కాకినాడ, ఇదేమో యానం లోపలికి వెళ్ళే దారి అండి. ఇదేమో మన ఎదురులంక అమలాపురం వెళ్ళే దారి. ఇప్పుడు ఈ దారి గుండానే మనం వెళ్తున్నాం. ఇక్కడ నుండి డైరెక్ట్గా ఇక చూడండి, అన్ని వైన్ షాపులు, వైన్ అండ్ బార్లు ఎక్కువ శాతం బైపాస్లోనే ఉన్నాయి. వైన్ షాపులు, బార్ షాపులు. సాయంత్రం అయితే ఇంకేవో జనాలు రద్దీగా ఉంటుందండి ఈ ఏరియా మొత్తం జనాలతో. ఇక్కడే చేపల ఫ్రై, అంటే చేపల ఫ్రై అంటే నేను పద్దాలా చెప్తున్నాను అనుకోమాకండి, సముద్రం సంబంధించిన చేపల ఫ్రై ఎక్కువ దొరుకుతుందండి ఇటు. అట్లాగే లెగ్ పీసులు అన్నీ సాయంత్రం వస్తారు కదండి వాళ్ళకే. ఇటు సైడ్ అన్నీ దొరుకుతాయి, రోడ్ సైడ్ అన్నీ అమ్ముతూ ఉంటారు. అంటే అప్పుడప్పుడు నేను కూడా వచ్చి తిని వెళ్తూ ఉంటా, నాకైతే ఏ అలవాటు లేదు. ఇదిగో చూడండి, రావులపాలెం వెళ్ళే రోడ్డు కూడా ఎదురుండిద్ది. ఆ కట్టంపడే పడి వెళ్తే రావులపాలెం వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఆ దూరం కనపడుతుంది కండి, ఆ దూరం దగ్గర నుండి ఇటు నుండి వెళ్తే ఇది యానం లోపలికి. ఈ రోడ్డు వెళ్తేనే మార్కెట్కి వెళ్తాం మనం. అది అంత టైం లేదు నాకు, అందుకని తర్వాత నెక్స్ట్ టైం చూపిస్తా. ఇవి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి బార్ అండ్ రెస్టారెంట్లు. ఈ బాలయోగి గారు, జిఎంసి బాలయోగి గారి విగ్రహం అండి ఇది. ఈయన దయ వల్ల ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అయింది. ఇది మనం ఇందాక బయలుదేరేటప్పుడు స్టార్టింగ్లో చూపించా కానీ బోర్డు అటువైపు చూపించా, ఇప్పుడు ఇటువైపు. ఈ బ్రిడ్జి ఎక్కి అవతల సైడ్కి వెళ్తే ఎదురులంక వస్తుంది, అక్కడే పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉండిద్ది. ఇటువైపు ఏమో ఈశ్వర బొమ్మ ఉండిద్ది, అటువైపు ఏమో ఆంజనేయ స్వామి బొమ్మ ఉండిద్ది. ఈ గోదావరి వ్యూ చూడండి ఎట్టుందో. నేను బండి మీద తీసుకుంటూ వెళ్తున్నా కదా, కొంచెం ఫోన్ అటు ఇటు షేక్ అవుతుంది, అందుకని. అదిగో చూడండి, దూరంగా కనపడుతుంది కదా ఆంజనేయ స్వామి విగ్రహం. ఈ బ్రిడ్జి ఎండ్ తర్వాత ఒక చెక్ పోస్ట్ ఉండిద్దండి, అదిగో విగ్రహం చూడండి. ఈ చెక్ పోస్ట్ ఎందుకు ఉంటుందంటే అటువైపు నుండి ఇటువైపు ఏమన్నా మందు బాటిల్ ఏమైనా తీసుకొస్తారేమో అని చెప్పి చెక్ పోస్ట్ పెడతారు. పాండిచేరి వరకు ఆంధ్ర సైడ్ తీసుకురాకుండా అప్పుడప్పుడు అనుమానం వచ్చినప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా.